ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో చెక్ డ్యాం లో జలకాలాట నాటే కష్టం నేటి ఫలితమని ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణారి అన్నారు. నాడు బీఆర్ఎస్ కట్టిన చెక్ డ్యాం వల్లే నేడు అల్పవృష్టి ఉన్న రైతులు పంటలు పండిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం బ్రిడ్జి సమీపంలో టీఆర్ఎస్ హయాంలో కట్టిన చెక్ డ్యాం నిర్మాణంతో నేడు సకాలంలో వర్షాలు పడకున్నా రైతులు ఆ చెక్ డ్యాం వద్ద గల నీటితో వందల ఎకరాల సాగు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వరుస కృష్ణారి, నెవూరి నరసింహారెడ్డి, రాజన్నపేట శ్రీను, సింగారం దేవరాజ్, గుండాడి వెంకన్న, బిఎల్పి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఈరోజు రైతాంగం కోసం ఎంతో చేసిండ్రు. ఏం చేసిండ్రు కేసీఆర్ గారు, ఏం చేసిండ్రు కేటీఆర్ గారు సిరిసిల్లకు అని కాంగ్రెస్ నాయకులు చేసే ప్రశ్నలకే సమాధానంగా ఈరోజు వచ్చి కేటీఆర్ గారు నిర్మించినటువంటి చెక్ డ్యాంలో ఈరోజు మేము బ్రహ్మాండంగా ఈత కొడుతూ మీకు ఒకటి చూపెడతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా రైతుల కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. రైతుల కోసం రైతు బంధు లాంటి కార్యక్రమాలు, రైతుల కోసం రైతు బీమా లాంటి కార్యక్రమాలు, బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి మిడ్ మానేర్లో పోసి, మిడ్ మానేర్ నుంచి తీసుకొచ్చి మలకపేట రిజర్వాయర్లో పోసి, మలకపేట రిజర్వాయర్ నుంచి నర్మాల్లో పోసి, నర్మాల నుంచి చెక్ డ్యాంలు నిరంతరంగా ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఎట్లయితే నిరంతరంగా వాగులు బారినా అదే పారాలనే సంకల్పంతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రాజెక్టులు నిర్మిస్తే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వము, అబద్ధాల హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మలకపేట రిజర్వాయర్ను కట్కేయడానికి కూడా వాళ్ళకు చేత కావట్లేదు. ఏదైతే ఆ కట్కేసి సాడి చేస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ ప్రభుత్వానికి పోతుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో మొన్నటి రోజున కూడా నిట్టటి ఎర్ర టెండర్లో కూడా రైతాంగం అన్ని పంటలు వెండిపోతూ ఉంటే ప్రజలందరూ కలిసి రోడ్డు మీద వచ్చి ధర్నా చేసిన కార్యక్రమంలో అప్పుడు ఉన్న చీఫ్ విప్ ఆర్ శ్రీనివాస్ గారు వచ్చి అది మలకపేట రిజర్వాయర్ నుంచి అప్పుడు మేము నింపిన నీళ్ళు విడిచిపెట్టే ఇళ్ళు పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్, అనవసరమైన ప్రేలాపనకు పోకుండా మేము చేసిన అభివృద్ధిని చూసి కొంచెమన్నా మీరు నేర్చుకొని రైతుల కోసం చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు రైతులకు ఏమైతే చేస్తామన్నారో, రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇలా యూరియా అన్నారు, ఏదైనా కూడా చేసే ప్రయత్నం చేయడం తప్ప అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి సూర్యుని ఉమ్మేస్తే మీ మీద పడే మన మీదే పడుతుంది అని ఒక నాడు ఏదైతే నిదర్శనం ఉందో అలా వ్యవహరించద్దని చెప్పి మీకు హితబోధిస్తున్నాం. బ్రహ్మాండంగా ఈరోజు మీరు నిజంగానే మేము చేసిన ప్రాజెక్టులన్నీ పునర్జీవనం చేసేసి బ్రహ్మాండంగా నడిపించినట్లయితే అప్పర్ మానేరు నుంచి మిడ్ మానేరు వరకు ఇదే పరిస్థితి అన్ని చెక్ డ్యాంలలో ఉంటుంది. ఈరోజు రైతాంగం అన్నమో రామచంద్ర ఎప్పుడు నీళ్ళు నింపుతారని చూస్తూ ఉన్నది. కాబట్టి గమనించాలి. మీ కనువిప్పు కలగడం కోసమే మేము ఈ పరిస్థితి ఇట్లుంది అని చెప్పి చూపడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి అందరు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరూ తెలంగాణ రాష్ట్రంలోని ఇవాళ వాగులు, వంకలు, నదులు, ప్రాజెక్టులు అన్నీ చూస్తూ ఉంటే రైతాంగం కడుపు తరుక్కపోతూ ఉంది. రాష్ట్రం సాధించుకున్నదే రైతు కళ్ళల్లో సంతోషం చూడడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండాలి, వ్యవసాయం పండగలాగా చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చేపట్టిన తొలి నెలల్లోనే మిషన్ కాకతీయ పేరు మీద వేలాది చెరువులను డిసిల్ట్రేషన్ అంటే పూడిక తీయించి తూములను, అలుగులు, షట్టర్స్ అన్నీ కూడా రిపేర్లు చేయించి వేలాది ఎకరాల భూములు, లక్షలాది ఎకరాల భూములు సాగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. తదనంతరం మానేరు అట్లాగే గోదావరి కానీ అనేక ఉపనదులు కూడా జీవనదుల్లాగా ఉండాలి. వర్షాలు పడినప్పుడు కూడా నదులు నీటి లభ్యతతోని కలకలలాడాలని చెప్పేసి ఇలా ఎగువ మానేరు నర్మాల దగ్గర మొదలై గోదావరిలో కలిసే దగ్గర దాకా వరంగల్ జిల్లా దాకా మానేరు నదిని కూడా జీవనదిగా అంటే ఎప్పుడు కూడా జలకళతోని ఉండే విధంగా ఇలా చేపట్టడం జరిగింది. ఉదాహరణకు మనం ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలం ఇలా సింగారం బండలింగంపల్లి వాగు ఏదైతుందో మానేరు వాగు ఈ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. మన వెనుక ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది కేటీ రామారావు గారి నాయకత్వంలో.
ఇలా చూస్తే వర్షాలు పడకపోయినా కానీ మండు వేసవిలో కూడా ఈ చెక్ డ్యామ్ దగ్గర నీళ్లున్నాయి. దాదాపు ఈ చెక్ డ్యామ్ నుంచి రైతులు అదేంటి మోటార్ల ద్వారా లిఫ్ట్లు వేసుకొని 500-600 ఎకరాల ఆయకట్టు ఇలా సాగవుతోంది. బట్టలింగంపల్లిలో ఒక 250 నుంచి 300 ఎకరాలు, అట్లాగే సింగారం పరిసర గ్రామాల్లో నారాయణపూర్ ఇట్లాంటి గ్రామాల్లో ఒక 200 ఎకరాలు, దాదాపు 500 ఎకరాల భూమి ఇలా వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నారు ఈ చెక్ డ్యామ్ను ఆసరాగా చేసుకొని. అట్లాగే నారాయణపూర్ కొండాపూర్ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఇవాళ అక్కడ నీటి లభ్యత ఉన్నది. ఆ చుట్టుపక్కల రైతాంగం కూడా వాళ్ళు లిఫ్ట్లు వేసుకొని మోటార్లు పెట్టుకొని ఇలా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనలో ఇలా సిరిసిల్ల జిల్లాలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ వాగులు వంకులు చెరువులు కూడా జలకళతోని నిండుగా పారి ఇలా సంతోషంగా ఉండేది. ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోని అభూత కల్పనలు కల్పించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇలా చెరువులను పట్టించుకోక, ఇలా ప్రాజెక్టులను పట్టించుకోక, ఇలా నదులను పట్టించుకోక ఇలా నీరు లేక వెలవెలబోతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని. అటువంటి ప్రాజెక్టును కూడా కేవలం వందలాది పిల్లర్లుండే డ్యామ్ను ఒక పిల్లరు, ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన దాన్ని కావాలని బదనాం చేయాలి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తే నా పేరు ఎవరు తెలవడం, కాంగ్రెస్ని ఎవరు గుర్తు చేయరని చెప్పేసి కక్ష కట్టి కత్తి కట్టి ఇలా ప్రాజెక్టును రిపేర్ చేయకుండా పక్కకు పెట్టి ఇలా ఏ ప్రాజెక్టులో కూడా నీళ్లు లేకుండా చేసిన దుర్బుద్ధి, నీచమైన ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి. గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చే వరకు ఆంధ్ర బనకచెర్ల అడ్డుకుంటామనే నినాదంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ప్రతి విద్యార్థికి వివరించి చైతన్యం చేయాలని నేటి నుండి 5 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంది బీఆర్ఎస్వీ. ఈ రోజు స్థానిక ఇంటర్ జూనియర్ కాలేజీలో విద్యార్థుల అవగాహన కల్పించడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రం 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితిని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని బీఆర్ఎస్వీ కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించి తలపెట్టిన అక్రమ ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులో కేంద్రం జల సంఘం అనుమతులు లేకుండా అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టు నిర్మించకూడదన్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ఇవేవి లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ అడ్డుకోకపోగా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తుందని, తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకు బీజేపీకి లొంగిపోయి లోపాయకారిగా సహకరిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు గనక మనం మేల్కొనకపోతే తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందని, కండ్ల ముందు గోదావరి పారుతున్నా మన పొలాలకు కలుపుకోలేని పరిస్థితి మళ్లీ దాపురిస్తుందని, 1 కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాద్ మహానగరంలోని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని సబ్బని హరీష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో పడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో తెలియజేయడానికి రాష్ట్రం నుంచి మాకు పాంప్లెట్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి ఒక్క విద్యార్థిని కలిసి బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్స్ప్లెనేషన్ అనేది విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి దొంగ దారిన సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నువ్వు నీ గురువైనటువంటి చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగిస్తే మాత్రం తీవ్ర స్థాయిలో విద్యార్థులకు ఉద్యమిస్తూ ఉంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులకు మేము తెలియజేయడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్లో చర్చ లేకుండా బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రంలో మీ ఎంపీల మద్దతు ఉన్నదని చెప్పేసి కేంద్ర సపోర్ట్తో దొంగదారుని ప్రాజెక్టు కడదామని చెప్పి చూస్తే ఖబర్దార్ విద్యార్థులకు మొత్తం తీవ్ర స్థాయిలో
తిరగబడతాయని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మన సహస్ర కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థికి బనకచర్ల ప్రాజెక్టు పెట్టడం వల్ల ఎటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా నడుస్తాయి, అదేవిధంగా ఎన్ని టీఎంసీలు దోసుకపోతా ఉన్నారు, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం ఎంత, ఇటువంటి అనేక విషయాలపై పూర్తి స్థాయిలో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు ఇంట్లో ఏ విధంగా ఈ ప్రాజెక్టు వల్ల నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఎడారిగా మారబోతా ఉన్నది, దీనికోసం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉద్యమిస్తూ ఉన్నది, విద్యార్థులు ఏ విధంగా ముందట్టుకెళ్లాలి, ఇటువంటి అనేక విషయాలపై కూలంకషంగా విద్యార్థి లోకంతో చర్చించడం జరిగింది. విద్యార్థులందరూ మూకుమ్మడిగా ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచుకొని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బృందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ విపక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు టాస్ వేసి ప్రారంభించారు. తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బొల్లి రామ్మోహన్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజాభింకర్ రాజన్న, ప్యాక్ చైర్మన్ బండి దేవదాస్, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మట్లా మధు, మాజీ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్, భాస్కర్, చిలివేరి నర్సయ్య, అంజయ్య, అమర్రావు, బీఆర్ఎస్ నాయకులు, మండల క్రీడాకారులు పాల్గొన్నారు. సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మధు గారికి మరియు మా మండల అధ్యక్షుడు రాజన్న గారికి, దేవదాస్ గారికి, అంతయ్య గారికి, సభపై ఉన్న వారి అందరికీ, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. దగ్గర మంచి ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా ఈసారి కూడా క్రీడలు ఆల్రెడీ మానసిక ఉల్లాసానికి దారితీస్తాయి, మంచిగా ఉంటుందని చెప్పి నాకే చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరంతా కూడా కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల స్థాయిలో 6 టీములుగా ఏర్పడి దీన్ని మీరు అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున, మరి ముఖ్యంగా ఇది నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిర్వహణ కోసం అడగగానే స్పందించిన, ఎప్పటిలాగానే అడగగానే ఏ విషయంలో స్పందిస్తాడు తమ్ముడు రామ్మోహన్, అట్లాగే దీనికి కూడా స్పందించిన రామ్మోహన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మేమందరం కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీరు పార్టీకి ఇంత వెందన్గా ఉంటున్నారు కాబట్టి ఎల్లవేళలా మేము కూడా మీకు ఏ చిన్న అవసరం పడ్డ మండలంలో మేమందరం మీకు సహకరిస్తామని తెలియజేస్తూ, ఇంకా రాబోయే కాలంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా మీరు మరింత బలోపేతమై ఇంకా ఈ మండల పేరు ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించినా, ఎటు వెళ్ళినా, మీరు ఈ జిల్లాలోనే ఎటు వెళ్ళినా కూడా మీరే విజేతలుగా నిలిచేలా మీరందరూ ఒకరిని తీర్చిదిద్దుకోవాలని క్రికెట్ లాగానే చూస్తూ ఎక్కడ కూడా వైషమ్యాలకు తావియకుండా జాగ్రత్తగా పద్ధతిగా, ఎందుకంటే ఇది మన టోర్నమెంట్, ఇందాక రాజని చెప్పినట్టు వేరే వాళ్ళు లేనిలా మన టోర్నమెంట్, ఎక్కడ కూడా అందరూ మన అన్న తమ్ముళ్ళగా ఉండాలి. మనం జాగ్రత్తగా దీన్ని నిర్వహించాల్సిందే నిర్వాహకులకు నేను స్పెషల్గా చెప్తూ, దయచేసి మీరందరూ కూడా గెలిచినా ఓడినా, ఓటమి అనేది లేదు, మరోసారి గెలవడమే. కాబట్టి గెలిచినా గెలవకపోయినా అసలు మ్యాటరే కాదు. గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఉన్నా, మిగతా వాళ్ళు మేము పోయినామని కాదు, ఆట ఎంత బాగా ఆడమనేది ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో రాణించాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కార్యకర్తలకు ఇట్టి కార్యక్రమంలో, ఇట్టి టోర్నమెంట్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి ప్రతి ఒక్క టీంకి, అందులో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతిసారి కూడా సారంపల్లి గ్రామం లోపల క్రికెట్ టోర్నమెంట్స్ కామన్గా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈసారి వచ్చి కూడా క్రికెట్ టోర్నమెంటు మేము నిర్వహణ చేస్తాం అన్న, అందరి సహకారం కావాలి, అందులోనూ మీ సహకారం కూడా కావాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో సంతోషకరంగా అందరినీ కలుపుకుంటూ పోతూ, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఒక మంచి వాతావరణంలో ఒక టోర్నమెంట్ను నిర్వహించుకోవడము సారంపల్లి గ్రామంలో ఇది గత కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున
బీఆర్ఎస్ పార్టీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామని చెప్పగానే చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాకుండా తంగలపల్లి గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా ఇందులో భాగస్వామ్యం కలగటము నాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మంచి ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ కానీ, బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ, ఈ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్యాడర్ కానీ ఇట్టి కార్యక్రమంలో మంచి వాతావరణంలో ఇట్టి టోర్నమెంట్ను నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రారంభోత్సవం అని చెప్పగానే నేను చాలా సంతోషపడి ఇక్కడికి విచ్చేసినాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు చిట్టి నరసింహరావు గారికి, అదేవిధంగా ఇట్టి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు సారంపల్లి మాజీ సర్పంచ్ రమేష్ గారికి, ఇట్టి కార్యక్రమానికి పక్కనే ఉన్నటువంటి బద్నపల్లి సర్పంచ్ మాజీ సర్పంచ్ అంజన్న గారికి, మాజీ ఎంపీటీసీ నరసన్న గారికి, అదేవిధంగా సారంపల్లి మాజీ ఎంపీటీసీ అంజన్న గారికి, వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ కోడ్ అంతయ్య గారికి, తంగలపల్లి మండల అధ్యక్షులు గజబింగా రాజన్న గారికి, సింగిల్ విండో చైర్మన్ దేవన్న గారికి, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వేణుగోపాలరావు గారికి, మా అడ్డగట్ల భాస్కర్ గారికి, నిలుగట్ల భాస్కర్ అంటారు కానీ అందరూ అడ్డగట్ల భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఎలాంటి సహకారమైనా కానీ నేను అందులోనూ పార్టీ మొత్తం కూడా మీ వెంట ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. మంచి వాతావరణంలో గెలుపు ఓటంలో అనేది సాధారణం. ఒకటే టీం కలిసి ఎంతమందికి మన రాజన్న చెప్పినట్టు అనేక టీములు పోటీ పడితే కానీ గెలిచే టీం మాత్రం ఒకటే. కానీ ఓటమిని మనం స్ఫూర్తిగా తీసుకొని గెలుపుకు మెట్టుగా మనం ఈ ఓటమిని భావించాలి. అందరూ కూడా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని, ఈ టోర్నమెంట్ను నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ ముందుండి ఏర్పాట్లు చేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జీవన్ కానీ, మహేష్ కానీ, అమర్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం మధు ఈ రోజు సిరిసిల్లలో పర్యటించగా ఆయనకు సిరిసిల్ల ముదిరాజు సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. నీలమ్మదన నాయకత్వం, నీలమ్మదన నాయకత్వం, జై ముద్రాజ్. నా స్కూల్లో ఉన్నారు. కానీ ఇటే ఉండరు.
జరగండి దిగిన వాళ్ళు ఒక్కొక్కరు కలుద్దాం రాజు ఒకసారి అన్న కూడా అధ్యక్షులు కార్తిక్ గారు, రామచంద్ర అన్న గారు, ఇక్కడ ఉన్న ముద్రా సంఘాలు, అదేవిధంగా భద్రాచలం సార్ గారు, అదేవిధంగా బీసీ సోదరులు, యాదవ్ సోదరులు, అదేవిధంగా మా బహుజన సోదరుడు మల్లేష్ అన్న గారు, అదేవిధంగా అన్ని వర్గాలు కూడా నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికి నా బీసీ బిడ్డలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఆ రోజు గతంలో కూడా ఎప్పుడు నాకు తోడుగున్న నా జాతి బిడ్డలు, బీసీ బిడ్డలకు వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా రేపు స్థానిక సంస్థలు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇచ్చిన దాని ప్రకారం బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ కూడా ఇస్తుంది కాబట్టి రేపు స్థానిక సంస్థలలో కూడా బీసీలకు పెద్ద పీట ఇస్తాయి కాబట్టి అన్ని వర్గాలు కూడా బీసీలు అన్ని వర్గాలను కూడా సమానత్వం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మేము కూడా రేపు ఏదైతే జిల్లాలలో అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదగాలని, బీసీలను ఎదగాలని కోరుకునే వ్యక్తిగా ఉంటా. రేపు రానున్న రోజులలో కూడా బీసీల పట్ల కూడా నేను కూడా వాయిసీలో పెడతానని చెప్పి తెలియజేస్తాను. గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామంలోని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రైవేటు పాఠశాలలో శ్రీ మహాకాళి దేవికి విద్యార్థులు బోనాలు ఘనంగా సమర్పించారు. గంభీరపేట మండలంలోని లింగన్నపేట గ్రామం ప్రైవేటు పాఠశాలలో శ్రీ 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 మహాకాళి దేవికి విద్యార్థులు ప్రధాన వీధుల గుండా పోతరాజుల విన్యాసాలతో, శివశక్తుల పూనకాలతో, ఊరేగింపుతో కన్నుల పండుగ బోనాల ఊరేగింపు సాగింది. బోనాల పండుగను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం చేసుకునే ఈ బోనాల పండుగను అందరికీ తెలియజేయడానికి ఈ రోజు ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులచే ఇట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు టి ప్రభాకర్, కరెస్పాండెంట్ బి వెంకటస్వామి గౌడ్, ఉపాధ్యాయ బృందం చందన, శ్రీలత, శ్రావణి, పూజిత, సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణలో సంస్కృతికి భాగమైనటువంటి బోనాల పండుగలో ఈ తరం పిల్లలకు తెలియనికి మా యొక్క రాజరాజేశ్వర యూపీఎస్ ఇంగ్లీష్ మీడియం తరఫున ఈ తరం పిల్లలకు తెలియజెప్పడానికి మా యొక్క చిన్న ప్రయత్నం ఇది ఏంటంటే తెలంగాణలో కనుమరుగవుతున్నటువంటి పండుగలను వివిధ సందర్భాలలో ఏ విధంగా ఈ తరం జనరేషన్ చిన్నపిల్లలకు తెలియజెప్పడానికి మా పాఠశాల తరఫున ఇది ఒక భాగంలో ఈరోజు ఆషాఢ మాసం చివరి రోజైనటువంటి ఆషాఢ మాస బోనము తల్లికి అమ్మవారికి మైసమ్మకు సమర్పించడం జరిగినది. ఇది ఎందుకంటే తెలంగాణ సంస్కృతి నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి కాబట్టి ఈ తరానికి కొద్దిగా మన వినవింపుగా మా పాఠశాల తరఫున ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజరాజేశ్వర యూపీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఈ తరం ఉన్నటువంటి పిల్లలకు మిగతా యువకులకు కానీ తెలియడం ఏంటంటే మన యొక్క పండుగల ఉత్సాహాన్ని మన పండుగల భాగాన్ని తెలియజెప్పడానికి మా యొక్క ఈ చిన్న ప్రయత్నం మా పాఠశాల ద్వారా తెలియజేయడమైనది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి కోరుట్లపేట వెళ్లే మార్గంలో నిర్మించిన కల్వర్టు కూలిపోగా దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో నిర్మించిన కల్వర్టు కూలిపోగా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పంచాయతీరాజ్ డీఈకు ఫోన్ చేసి పునర్నిర్మాణ పనులు చేయాలని ఆదేశించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, గూడాటి విజయరెడ్డి, నందికిషన్, చెన్నిబాబు, బండారి బాలరెడ్డి, రామచంద్ నాయక్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, షకీల్ తదితరులున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సమీపంలోపట ఉన్నటువంటి ఈ పెద్ద ఒర్రె పైన గత 8-10 సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఈ చిన్న కల్వర్టు ఏదైతే ఉందో ఈ కల్వర్టు నిన్నటి వర్షానికి గత చాలా రోజుల నుంచి దీని లోపల నాణ్యమైనటువంటి కట్టడం లేకపోవడం మూలంగా ఇది పరిశీలించినట్టయితే దీని లోపల ఒక్క సలాక కూడా మనకు కనబడడం లేదు. ఇది పూర్తిగా ఈరోజు కూలిపోయింది. చాలా నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ బీఆర్ఎస్ పార్టీ పీరియడ్ లోపల పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మొదలుకుంటే చిన్న చిన్న ఈ కాల్వట్టుల వరకు కూడా ఈరోజు అన్నీ కూడా కూలిపోతున్నాయి. అంటే వీళ్ళు ఎంత నాణ్యత లేకుండా చేసిండ్రో మనకు ఒకటి అర్థమవుతా ఉంది. రెండవది, ఈరోజు మాజీ జడ్పీటీసీ లక్ష్మణరావు కానీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కానీ ఈరోజు సింగారం ఏదైతే బ్రిడ్జి దగ్గర కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గర నీళ్ళ లోపల ఈదుకుంటూ బాగా చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు, మేము ఇట్లా చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు. నిజంగా కూడా మరి చీటి లక్ష్మణరావు గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఆ కట్టినటువంటి చెక్ డ్యామ్ అది నువ్వు కట్టింది కాదు. నారాయణపురం కొండాపూర్ దగ్గర కట్టిన చెక్ డ్యామ్ నువ్వు కట్టింది కాదు, అది పెద్ద బ్రిడ్జి కాంట్రాక్టర్లు కట్టింది. నువ్వు కట్టింది ఎక్కడుంది? రాగట్టపల్లె సమీపం లోపల కట్టింది. కిందికెళ్ళి నీళ్లు పోతున్నాయి, మీదికెళ్ళి ఏం నీళ్లు పోవడానికి ఆస్కారం లేదు. అక్కడ పెద్దూరు దగ్గర కట్టిరు, మొత్తం అదే కొట్టుకపోయింది, మొత్తం చెక్ డ్యామే కొట్టుకపోయింది. కాబట్టి మీరు చేసినటువంటి పనులు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటి అంశాన్ని ఈరోజు మేము ప్రజల ముందరికి తీసుకురాదలుచుకున్నాం. నువ్వు చీటి లక్ష్మణరావు పైకి వచ్చిందంటేనే ఆ మానేరు వాగు మీద కట్టినటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ల మూలంగానే నువ్వు పైకి వచ్చిన ఒక్కొక్కటి 23 కోట్ల పని అయితే పూర్తిగా నాణ్యత లేకుండా నువ్వు చేసినటువంటి రాగట్లపల్లె కానీ పెద్దూరు కానీ ఇంకా ఇక్కడ కానీ మొత్తం ఆవునూరు మొత్తం కూడా కొట్టుకపోవడం జరుగుతున్నాయి. నీళ్లు నిలవడం లేదు అక్కడ. ఈ పైన ఉన్నటువంటి ఇద్దరు బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు వాళ్ళు నీతి నిజాయితీతో చేసిరు కాబట్టి ఇప్పుడు మీరు ఈదులాడుతురు దుంకుతురు ఏదైతే ఉందో అది మీరు చేసింది కాదు, అది మీకు సంబంధం లేదు. మీ ప్రభుత్వమే చేసింది కానీ మీకు సంబంధం లేనటువంటి పనులు. మీరు ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఈ నాణ్యత లేనటువంటి పనుల మూలంగా మీరు అబాసు పాలవుతారు. మేము అబాసు పాలవుడు కాదు, మీరే అబాసు పాలవుతారు. రైతులు ఎవ్వరు కూడా మొత్తము అసంతృప్తితోటి లేరు. రైతులందరూ కూడా సంతోషంతో ఉన్నారు. వర్షాలు పడుతున్నాయి, మంచిగా నాట్లు వేసుకుంటున్నారు. వాళ్ళకు యూరియా సెంటర్లు ప్రారంభించినాం, వాళ్ళకు మొన్ననే రైతు భరోసా ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం. రైతులు మొన్ననే వడ్లు అమ్ముకున్నారు, వాళ్ళ అకౌంట్లో లోపల డబ్బులు పడ్డాయి. రైతులు ఎందుకు ఎడుతున్నారు? మీరు ఎడుతున్నారు. ఆ వాగులో పడి మొత్తం మీ కళ్ళ నీళ్ళన్నీ ఆ వాగులు అడుపుర్రి. మీరు ఎడుతున్నారు. రైతులు ఎవరు కూడా అసంతృప్తి లేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు మిమ్మల్ని. రైతులు ఇప్పుడు ఎవరి పని మీద వాళ్ళ పాపం నాట్లు వేసుకున్నాడో, మందు చల్లుకున్నాడో, ఒడ్లు పెట్టుకున్నాడో, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. రైతులందరూ కూడా మీ యొక్క భాగవతం ఇదంతా కూడా బట్టబయలు చేయడానికి మీ ఇజ్జత్ మీరే తీసుకున్నానికి ప్రయత్నం చేసుకుంటారు. మిత్రులారా, అట్లా చేసుకోకూరని మనం చేస్తున్నాం. ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఇప్పుడు మా అధ్యక్షుడు కానీ మేము ఇప్పుడే సంబంధిత పంచాయతీరాజ్ డి గారికి మాట్లాడినాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు అన్ని కూడా వేసుకొని పోవడం జరుగుతుంది. ఇతరులు అనే ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన చెల్ల అనసూయకు చెందిన వ్యవసాయ భూమిని ఇప్పించాలని, లేకుంటే సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు హెచ్చరించారు.
నా పేరు ఆన్సూర్య, మా ఇంటి పేరు చెల్ల. ఎంఆర్ఓ ఆఫీసులకు పోయినాము, ఏం కేర్ చేస్తలేరు. ఆడ కలెక్టర్ దగ్గర సుత పోయినా, ఆయన పేపర్ రాసి ఇచ్చిండు, ఆయన వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. పోలీసు వాళ్ళు నా ఆరోగ్యం సరిగా లేదు, నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. మొన్న వచ్చిన వారం రోజుల కింద ఇప్పుడు మళ్ళీ రప్పించాను. నేను భీమండికి రావాలంటే నాకు బాగా తక్లీఫ్ అవుతుంది. ఏదన్నా ఒకటి నాకు చేసి నా భూమి నాకు ఇప్పించండి సార్. మరి గత 5వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టాము. కలెక్టరేట్ను మరి ధర్నా చేస్తామని, దానివలన మరి ఎస్పీ గారు వాళ్ళు పిలిపించి మరి మాట్లాడతామని చెప్పేసిండ్రు. అదేవిధంగా మరి ఆగినము. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎస్పీ గారు కేసు కట్టమన్నాడు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె షుగర్ పేషెంటు, మన డయాలసిస్ ఉన్నది. అట్లాంటి ఆమెకు 3 రోజుల కింద పిటిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి కేసు కట్టడం లేదు. ఎస్పీ గారు కట్టమంటాడు, మరి పోలీసులు కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. మరి కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము, ఎందుకు అసలు ఇట్లా జరుగుతుంది అన్నటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. కలెక్టర్ గారేమో ఆర్డర్ ఇచ్చాడు, ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇచ్చేయమని, వాళ్ళు తప్పుగా రికార్డు చేసిరని. మరి కలెక్టర్ ఆర్డర్ను కూడా ఎంఆర్ఓ ఫాలో అవుతలేరు. మరి పరిస్థితిలో ఉంటుంది. సోమవారం నాడు మరి కలెక్టరేట్ ముందు ధర్నా, ప్రజా సంఘాలు, మరి అన్ని రకాల దళిత సంఘాలతో కలిసి మరి ఆమె పరిస్థితి దీనంగా ఉంది. మరి మేము ఒకటే అడుగుతున్నాము, ఆ 80 ఏళ్ళ పెద్ద మనిషి చనిపోయినాక కేసు కడతారా? మరి ఆమెకు చనిపోయినాక న్యాయం చేస్తారా? పాస్బుక్ ఇస్తారా? మరి ఇన్నిసార్లు మరి 9 సంవత్సరాల కాలంలో పాలనలో జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినట్టే పోలీసులు మరి ఇప్పుడు కూడా పోలీసులు అదే పద్ధతి పాటిస్తున్నారు. మరి ఇది కాంగ్రెస్ గవర్నమెంటా మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ అర్థమైతలేదు. పిటిషన్ ఇచ్చిన తర్వాత మరి 3 రోజులు అయింది. 3 రోజులు అయినా కానీ కూడా కేసు కడతలేరు. మరి ఎస్పీ గారు ఏమో కట్టమంటాడు, మరి వీళ్ళు కేసు కట్టడం అనేది లేదు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు. మరి కలెక్టర్ గారు మరి ఆర్డర్ ఇచ్చి 6 నెలలు అయిపోతుంది, పాస్బుక్ ఇవ్వని ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఇస్తలేడు. మరి అదే రీతిగా మరి పోలీస్ స్టేషన్ పోమని చెప్పి ఎస్పీ గారు చెప్పి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే కూడా డయాలిసిస్ పేషెంట్కి ఇస్తున్న మర్యాద ఇది, కేసు ఇది, చట్టం చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడే న్యాయం జరుగుతలేదు అని అంటే మరి ఆమెకు చనిపోయినాక న్యాయం జరుగుతుందని చెప్తుంటున్నాం. సోమవారం నాడు ఖచ్చితంగా మరి పోలీసుల మీద మేము అక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు కేసులు కట్టేసిన పరిస్థితులు మరి అధికారులకు కుమ్ముగాస్తారు. మరి వాళ్ళని కాపాడడానికి కోసమే మరి పోలీసులు చేస్తున్నారని చెప్తుంటున్నాము. మరి చట్టంలో ఒక క్రిమినల్ కేసు జరుగుతుంది, చీటింగ్ జరిగిందని చెప్పి నిర్ధారణ అయినాక కూడా మరి పోలీసులు కేసు కట్టలేదు. ఇదేంతో మతలో మరి వాళ్ళని కాపాడడానికి కోసమే మరి వీళ్ళంతా చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున మరి దీన్ని ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి జరుగుతున్న పరిస్థితిని మరి ఏంది ఈ రకంగా జరుగుతుంది పోలీసు వ్యవస్థలు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.